సో బ్రదర్ ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే 'కొండా సురేఖ' గారు ఒక కామెంట్స్ చేయడం జరిగింది నిన్న. ఏ అయితే జరిగినాయో సో అది ఫుల్ వైరల్ అవుతున్నాయన్నమాట. సో ఒక కామన్ మ్యాన్‌గా నువ్వెలా రియాక్ట్ అవుతావు? అయితే పబ్లిక్‌గా అంటే 'కుండా వర్సెస్ కేటీఆర్' అనే డిస్కషన్ వచ్చినప్పుడు నాకు అనిపించింది. సో, అక్కడ ఫస్ట్ ఎవరు తప్పనేది మనం చూడాలన్న. సో, అక్కడ 'కుండా సురేఖ' మ్యామ్‌ది మన 'రఘునందన్ రావు' ఇద్దరు రాజకీయ నాయకులు. మన 'కుండా సురేఖ' మ్యామ్ కాంగ్రెస్ పార్టీ, 'రఘునందన్ రావు' బీజేపీ పార్టీ. సో, వాళ్ళిద్దరు ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు 'కుండా సురేఖ' మ్యామ్ తనొక 'రఘునందన్ రావు' ఒక సంథింగ్ ఇట్లా గిఫ్ట్ చేస్తారన్నమాట మెడలో. సో, దాని ఒక టీఆర్ఎస్ కార్యకర్త మేబీ తను ఎవరో మనకు తెలియదు. తను హరీష్ రావు బొమ్మ పెట్టుకున్నాడు. ఆ బొమ్మ పెట్టుకుని తను ఏం ట్వీట్ చేశాడంటే ఈమెనేమో కాంగ్రెస్ పార్టీ, ఆయన బీజేపీ పార్టీ, వీళ్ళిద్దరు దొంగలు మనం మోసం చేస్తున్న ఉద్దేశంతో సో కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అన్నట్టు పెట్టాడనమాట. అదేంటంటే చాలా పర్సనల్గా మ్యాటర్ అది. సో రాజకీయంగా ట్వీట్ చేయడం తప్పు కాదు, కానీ పర్సనల్గా ఇద్దరికి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అనడం వల్ల అది చాలా నెగిటివ్ అనిపించింది అనమాట. అంతకు సీతక్క మీద కూడా చాలా ట్రోలింగ్ చేశారు మన టీఆర్ఎస్ వాళ్ళు. సో అప్పుడు సర్దుకుంటే అయిపోయేది, కానీ సో నిజంగా అప్పుడు బాధ అనిపించింది, ఏంది ఇట్లా చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. దాన్ని 'కుండా సురేఖ' మేడం చాలా పర్సనల్ తీసుకొని అప్పుడు తను మాట్లాడి ఇంకా పెద్ద తప్పు అనిపించింది అన్న. తన మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ చాలా చెడ్డవాడు, తన రేవు పార్టీతో సంబంధం ఉంది, నా చేతన సంబంధం విడిపోవడానికి కూడా కేటీఆర్ హస్తం ఉంది, కన్వెన్షన్ కూల్చుదాం అనుకున్నాము, కేటీఆర్ సంబంధం అట్లా పంపించడం అనేది అది కొద్దిగా అరే ఈమె రాజకీయ నాయకులు అయ్యి ఉండి ఇంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇంత ఘోరంగా మాట్లాడతారు. ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఒక మంచి హోదాలో ఉండి కూడా అంటే నువ్వు అన్నాను కదా కేటీఆర్ వర్సెస్ కొండ అన్న, వాళ్ళిద్దరు మ్యాటర్లో కావాలనే సమంత మేడం తీసుకురావడం అనేది కొద్దిగా బాగా అనిపించింది అనమాట. వాళ్ళు సినిమా యాక్టర్ అని పాపం ఎంతో కష్టపడతారు, వాళ్ళ ఎండనక వానక కష్టపడుతూ ఉంటారు, వాళ్ళని పట్టుకొని నిజంగా ఇలా లింకులు ఉన్నాయి మాట్లాడమని కొద్దిగా బాగా అనిపించింది నాకైతే. అది సేమ్ టైం ఏమన్నాడు, మన చాలా మంది హీరోయిన్లు తొందర పెళ్లి చేసుకుని పోతారు, ఎందుకంటే మన కేటీఆర్ నుంచి భయపడుతున్నారు, కేటీఆర్ ఇట్లా అట్లా అనేది కేటీఆర్ గురించి మాట్లాడుతుంటూ వీళ్ళ పేరు ఎందుకు తీసామనే బాధ కలిగింది అన్న. అవునాను కదన్న. సో మేడం అట్లా మాట్లాడుకుంటే బాగుందన్న ఫీలింగ్ వచ్చింది, కొద్దిగా డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ వచ్చిందన్న. సో కొద్దిగా హట్ అయినా నేనైతే. ఇప్పుడు ప్రతిసారి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జున కొంచెం టార్గెట్ చేసిన విధంగా చూస్తున్నారనమాట అంతమంది, సో చాలా మంది. సో ఏం చెప్తాను, రీసెంట్గా మనం చూసుకుంటే కన్వెన్షన్ కూల్చివేయటం, సో ఇదంతా ఎట్లా చూడన్న, తప్పు చేసే ఎవరైనా తప్పైనది. సో కన్వెన్షన్ కూల్చినప్పుడు నేనే కాదు చాలా మంది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అరే ఒక మంచి పొలిటికల్గా పోరాడుతూ నిజంగా కన్వెన్షన్ అక్రమంగా కట్టారు, సో హైదరాబాద్ కూల్చేశారు అని మేము హ్యాపీ ఫీల్ అని చాలా మీడియాల ముందు చెప్పాము. ఇది గుడ్ స్టెప్ రేవంత్ రెడ్డి అన్నాం. కానీ ఈరోజు మీ సొంత పార్టీలో ఒక అదే వ్యక్తిని పట్టుకొని నిజంగా ఇస్తారు డ్యామేజ్ చేస్తుంటే కొద్దిగా బాగా అనిపించింది. చూడన్న, అప్పుడు కూడా కన్వెన్షన్ కూల్చినప్పుడు ఏ సినిమా ప్రముఖుడు కూడా మాట్లాడలేడు, ఎందుకంటే పర్సనల్ లైఫ్ నుంచి మాట్లాడాడు. కానీ ఈరోజు కావాలని నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతుంటే ఈరోజు ప్రతి ఒక్క సినిమా యాక్టర్ రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే అది రెస్పాండ్ కావాలి, ఎందుకంటే ఒక పర్సనల్ డ్యామేజ్ చేయాలని చూస్తారు కాబట్టి. సో నాగార్జున ట్వీట్ చేశాడు, మన అమల మేడం ట్వీట్ చేసింది, నాగ చైతన్య ట్వీట్ చేసి సంబంధం ట్వీట్ చేశారు. ఎందుకంటే కేటీఆర్ వర్సెస్ కొండ గొడవ అయినప్పుడు సమంతను ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి, నాగ చైతన్య ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అనేది చాలా హట్ అయ్యారు. సో నిజంగా అట్లా ఒక మినిస్టర్ అయ్యి ఉంటే చేయడం తప్పు అనిపించింది. సో ఎనీవే తనకు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పింది, క్షమాపణ కొట్టింది. ఇట్లా ఒక తప్పు చేసింది, నిజంగా మాట్లాడే ముందు ఆచితూచి అడిగేయాలనే ఫీలింగ్తో పాటు తను తప్పు చెప్పింది. కానీ మీరు రాజకీయం పరంగా పోవడం తప్పలేదన్న. ఇప్పుడు మన కేటీఆర్కి పర్సనల్గా నువ్వు ఏం చేసినావు, నీ పదవి ఏంది, నువ్వు ఏం చేసినావు, ప్రజలకు 10 సంవత్సరాలు ఏం చేసినా క్వశ్చన్ చేయడం తప్పలే, కానీ వేరే మీ అవసరాల కోసం వేరే వాడడం అనేది తప్పు అనే ఫీలింగ్ నాకు కలిగిందన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.